ఒక ఇంట్లో బ్రహ్మస్థానం, ఈశాన్యం, 135 డిగ్రీల మీద ఉండేటువంటి ఆగ్నేయం అత్యంత అత్యంత పవర్ఫుల్ అండ్ చాలా చాలా ముఖ్యమైనవి. ఇంతటితో సమానమైన ముఖ్యమైన స్థానం ఇంకేదైనా ఉంది అంటే అది ఉత్తరం వైపు ఉండేటువంటి ముఖ్య అనేటువంటి దేవతా స్థానం. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో అత్యంత అత్యంత ముఖ్యమైన ప్రాంతాలు 3. 1 బ్రహ్మస్థానం, 2 ఈశాన్యం, 3 135 డిగ్రీల వద్ద ఉండే ఆగ్నేయం. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక ఇంట్లో బ్రహ్మస్థానం, ఈశాన్యం, 135 డిగ్రీల మీద ఉండేటువంటి ఆగ్నేయం అత్యంత అత్యంత పవర్ఫుల్ అండ్ చాలా చాలా ముఖ్యమైనవి. ఇంతటితో సమానమైన ముఖ్యమైన స్థానం ఇంకేదైనా ఉంది అంటే అది ఉత్తరం వైపు ఉండేటువంటి ముఖ్య అనేటువంటి దేవతా స్థానం. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఎంచుకున్న స్థలంలో ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు ప్రకారం చేయాలి. ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటే కుటుంబ సభ్యుల నక్షత్రాల ఆధారంగా ఆయాది గణితాన్ని లెక్కగట్టి ఏ పొడవు వెడల్పులలో బిల్డింగ్ ఉండాలి అనేది నిర్ధారించుకోవాలి. ఆ పొడవు వెడల్పులను ఓరియంటేషన్ ఆధారంగా ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది అనే విషయం ఆధారంగా 10 నిలువు వరుసలు 10 అడ్డు వరుసలుగా విభజిస్తే 9/9 మొత్తం 81 పదాలుగా బాక్సెస్ గా ఏర్పడతాయి. ఈ ఒక బాక్స్ ని ఒక పదం అంటాం. ఈ 81 పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా గుర్తించారు. ఈ 45 దేవతా స్థానాలే శక్తి కేంద్రాలు, ఎనర్జీ సెంటర్స్. ఈ 45 దేవతా స్థానాలను ఎలా విభజించారంటే ఇంటిని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసుకున్న తర్వాత వాటిలో బ్రహ్మ విధిలో 9 పదాలు, ఈ మిగిలిన వీధుల్లో ఆయా విధంగా విభజించుకొని 45 దేవతా స్థానాలను గుర్తించారు. తూర్పు నుంచి చూసినప్పుడు శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృషాంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, శోష్, రోగ్, నాగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, సర్ప్, దితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ అని 45 దేవతా స్థానాలు. ఇందులో బ్రహ్మస్థానానికి 9 పదాలు ఉంటుంది. ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్కి 6 స్థానాలు ఉంటాయి. ఆపు, అపత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్కి 4 పదాల చొప్పున విభజించడం జరిగింది. ఆయా దేవతా స్థానాల యొక్క ఎనర్జీ ఫీల్డ్స్ ని మనం అర్థం చేసుకోవడం ఎట్లా అంటే ఆయా దేవతలు వేసుకున్నటువంటి వేషభూషణలు, వారి యొక్క వాహనాలు, వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, వారి చుట్టూ ఉన్నటువంటి పరివారం ఆధారంగా ఐకనోగ్రఫీ అంటారు. అంటే శిల్పశాస్త్రం ఆధారంగా ఆ దేవతా స్థానం యొక్క ఎనర్జీని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ ముఖ్య అనేటువంటి పదము దీనిని నిఘంటు అర్థం ప్రకారం త్వష్ట అని చెప్పారు. దీనికే ఇంకొక పేరు విశ్వకర్మ. విశ్వకర్మ అంటే సృష్టికర్త, సృష్టిని నిర్మించేవాడు. ఎవరి విశ్వకర్మ? దేవతలకు రాజశిల్పి, దేవతలకు అవసరమైనటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ఒక శిల్పకారుడు విశ్వకర్మ. ఈయన పేరు మీదుగా ముఖ్య అనేటువంటి దేవతా పదానికి అర్థం 1 త్వష్ట, 2 విశ్వకర్మ అని చెప్పడం జరిగింది. ఈ విశ్వకర్మ అనేటువంటి దేవతా స్థానం బ్రహ్మస్థానం, ఈశాన్యం, ఆగ్నేయంతో సరి సమానమైన ప్రాధాన్యత కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే అంతకన్నా కొంచెం ఎక్కువే. ఆ స్థానమే ముఖ్య అనేటువంటి దేవతా స్థానం. ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉండడం అత్యంత ముఖ్యం. ఈ స్థానంలో గాని వాస్తు లోపం జరిగిందే అనుకో అత్యంత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి క్రియేటివిటీ, ఆలోచన, వివేచన,
సృజనాత్మకత, నైపుణ్యం ఇవన్నీ దెబ్బతింటాయి. ముఖ్య అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు లోపం గాని ఉంటే ఒక వ్యక్తి యొక్క క్రియేటివిటీ పూర్తిగా దెబ్బతింటుంది. ఒక వ్యక్తి యొక్క ఆలోచన సామర్థ్యం, వివేచన సామర్థ్యం. ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అంటే, ఈ ప్రాంతానికి నిఘంటు అర్థం విశ్వకర్మ. విశ్వకర్మ యొక్క ఆకారాన్ని ఎలా చెప్పారంటే 4 తలలు 4 చేతులు ఉన్నాయి విశ్వకర్మకు. ఆయన హంస పైన కూర్చొని ఉన్నాడు. ఆయన తలపైన చందమామ ఉంది. ఆయన నుదుటిన 3వ కన్నుంది అని చెప్పడం జరిగింది. విశ్వకర్మ ఆకారం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆయన అన్ని వైపులా 4 దిక్కులలో తలలు ఉండడము అంటే ఏంటంటే అన్ని విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకోగలడు. ముఖ్య అనేటువంటి దేవతా స్థానం పద్ధతి ప్రకారం ఉంటే నలువైపులా అంటే అన్ని దిక్కులలో ఒక విషయాన్ని అన్ని యాంగిల్స్ లో 360 డిగ్రీ డైమెన్షన్ లో విషయాన్ని అర్థం చేసుకోగలడు. ఆయన నెత్తి మీద ఉన్న చంద్రుడు ఏం చెబుతాడంటే, చంద్రుడికి 16 కళలు అంటారు. అంటే పౌర్ణమి నుంచి అమావాస్యకు మొదలుకుంటే మధ్యలో 15 తిథులు, 15 + 1 16 అమావాస్య లేదా పౌర్ణమి. 16 కళలను ప్రదర్శించేవాడే చందమామ, చంద్రుడు. ఈ చంద్రుడికి ఉన్నట్టే విభిన్నమైనటువంటి రంగాలలో నైపుణ్యం కలిగేటువంటి వ్యక్తి విశ్వకర్మ. ఆయన చేతిలో 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమండలం ఉంటుంది, ఒక చేతిలో అక్షమాల ఉంటుంది, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, మరొక చెయ్యి వరద ముద్రగా ఉంటుంది. అక్షమాల ఏం చెబుతుందంటే నిపుణత, కౌంట్ చేయగలిగేటువంటి నిపుణత, ఏది ఎంతవరకు కరెక్ట్ అనే లెక్కించగలిగేటువంటి నిపుణత. అక్షమాల ఈ పని చేస్తుంది. కమండలంలో ఉండే నీళ్ళు ఏం చెప్తాయంటే సమృద్ధి అంటే రిసోర్స్ అని చెప్తుంది. నెక్స్ట్ వరద ముద్ర అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన పని లేదు, విజయం నీదే తదాస్తు అనేటువంటి అభయాన్ని ఇచ్చేది. ఇంకొక చేతిలో పుస్తకం అంటే జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యత, టెక్నాలజీ ఇవన్నీ విషయాలను పుస్తకం చెబుతోంది. హంస ఏం చెబుతోంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి క్షీర్ వివేచన చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని హంస ఇస్తుంది. విశ్వకర్మ యొక్క ఆకారం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఒకవేళ ఇక్కడ వాస్తు దోషం కానీ ఉంటే ఈ అన్ని విషయాల్లో లోపం జరుగుతుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈయనకి ఇంకా ఏం చెప్పారంటే ముఖ్యుడు, పండితుడు, మార్గదర్శి, వడ్రంగి, ఉత్పాదక సామర్థ్యాన్ని గ్రహించే వ్యక్తి అని చెప్పాడు. ఈయన దేవతలకు నిర్మాత అని చెప్పడం జరిగింది. దేవతలకు అవసరమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలను ఈయన చూసుకుంటాడు. నెక్స్ట్ ఒక ముడి వజ్రం ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి శిల్పి చేతిలోకి వెళ్తే అది ఎంత గొప్పగా తీర్చిదిద్దబడుతుంది, దాని యొక్క విలువను ఎంతగా పెంచుకుంటుందో అదేవిధంగా ముఖ్య అనేటువంటి దేవతా స్థానం కానీ పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే ఒక వ్యక్తి లోపల నిబిడీకృతమైనటువంటి ఎనర్జీస్ అన్ని అద్భుతంగా రాణించి గొప్ప వ్యక్తిగా, పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు ఉన్న వ్యక్తిగా రాణించగలుగుతాడు. అంతేకాకుండా ఈ ముఖ్య అనేటువంటి దేవతా స్థానాన్ని ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పారంటే టీచింగ్, లెర్నింగ్, నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు, జిజ్ఞాస జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను బోధించడం, అధ్యయనం చేయడం, అవగాహన పరుచుకోవడం, నేర్చుకోవడం అనేటువంటి విషయాలన్నీ ఇక్కడ కూర్చొని చేసినట్టయితే అద్భుతంగా రాణిస్తారు. ఆ విద్య చాలా తేలికగా అవగతమవుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో సులువుగా ఉంటుంది. దీన్ని ఎందుకు వాడమన్నారు? రీడింగ్ రూమ్, ప్లానింగ్ రూమ్ గా వాడమన్నారు. పిల్లలకు లేదా పెద్దలకు రీడింగ్ రూమ్ గా వాడచ్చు. ప్లానింగ్, ఒక బోర్డు మీటింగ్ జరగాలి, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి ఉత్పాదకతను తీసుకొచ్చేటువంటి ఒక నిర్ణయం తీసుకునే ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఈ ప్రాంతంలో ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ ఇల్లు ఫలప్రదంగా రాణిస్తుంది అని చెప్పడం జరిగింది. దీన్ని దేనికి వాడుకోమన్నారంటే మెయిన్ డోర్ ని ఇన్స్టాల్ చేయడానికి, లేదా రీడింగ్ రూమ్ కి, లేదా లివింగ్ రూమ్ లేదా హాల్ వచ్చే విధంగా వాడుకున్నట్టయితే ఫలప్రదంగా ఉంటుంది. ఆ ఇల్లు వాస్తు పరిపూర్ణంగా ఉంటుంది, అత్యంత అభివృద్ధిలోకి రాణిస్తారు. కాబట్టి విశ్వకర్మతో సమానమైన బ్రహ్మస్థానము, ఈశాన్యము, ఆగ్నేయంతో సమానమైన అత్యంత పవర్ఫుల్ ప్లేస్ ఇంట్లో ఏదైనా ఉందంటే అది ముఖ్య దేవతా స్థానం అని గుర్తించి వాస్తు నియమానుసారంగా
ప్లానింగ్లో ఆ స్థానాన్ని ఎక్కడ వస్తుంది, ఎంత పరిధిలో వస్తుంది అని గుర్తించి ఉపయోగించుకోవడం ద్వారా ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది.